ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్, దత్తాత్రేయ గణపతి ఉపాసకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు. గురువుగారితో మాట్లాడిద్దాం. నమస్కారం గురుగారు. మహాదేవ. గురుగారు, నిరుద్యోగం అనేది మన దేశంలోనే అతిపెద్ద సమస్య. ఉద్యోగం లేక బాధపడే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఉద్యోగం లేక కొంతమంది బాధపడుతుంటే, ఉద్యోగంలో ఉన్నవాళ్ళు సరైన గ్రోత్ లేక, ప్రమోషన్స్ లేక, చాలీచాలని జీతాలతో చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. మరి వీటిని చెక్ పెట్టడానికి, ఉద్యోగాలు అభివృద్ధి చెందడానికి, అలాగే నిరుద్యోగులకు కూడా ఉపయోగపడేలాగా మంచి రెమెడీ ఒకటి మా కోసం తెలియజేయండి గురుగారు. తప్పకుండా అబ్బా. ఇక్కడ ఉద్యోగం అంటేనే వృత్తికి అధిపతి, వృత్తి కారకుడు శని భగవానుడు. 100% కూడా ఛాలెంజ్ చేసి చెప్తున్నా, మేషరాశి, సింహరాశి, ధనస్సు రాశి, కుంభరాశి, మీనరాశి వృత్తిపరమైనటువంటి ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు, ఫేస్ చేశారు, ఫేస్ చేయబోతున్నారు. ఆల్రెడీ చేశారు. మేషరాశి వారు గత 3-4 నెలల నుండి ఫేస్ చేస్తున్నారు, 5-6 నెలల నుండి ఇలా. మరి ఇంకా పాస్ట్ చూసుకుంటే మిథున రాశి వారు 2021 ఆగస్టు నుండి కూడా 2024 ఆగస్టు వరకు కూడా ఈ 3-4 సంవత్సరాలు తీవ్రమైనటువంటి ఇబ్బందులు, స్థానచలనాలు, ప్రదేశ మార్పులు, జాబ్ రిలేటెడ్ ఇబ్బందులు, జాబ్లో మానేయడాలు, జాబ్లో తీసేయడాలు ఎన్నెన్నో జరిగి ఉన్నవి. సో సింహరాశిని చూసుకుంటే లాస్ట్ 2.5 years బ్యాక్ కూడా వృత్తిపరమైనటువంటి ఆటంకాలు, వృత్తిపరమైనటువంటి ఇబ్బందులు. అంటే ఎందుకు అంటే, ఇది శనేశ్వరుడు మారినటువంటి ప్రతి సందర్భాలలో 2.5 సంవత్సరాలకు వృత్తిపరమైనటువంటి చికాకులు మనకు వస్తూ ఉంటాయి. ఇక్కడ ముఖ్యంగా శనేశ్వరుణ్ణి మనం జయించాలి. శనేశ్వరుణ్ణి యొక్క మన ప్రసాదం మనం పొందాలి, తనని మనం ప్రసన్నం చేసుకోవాలి. ఇంత సింపుల్. ఇక రెండవ విషయము గురువు కొందరికి లాస్ట్ చూసుకుంటే వృషభ రాశి, లాస్ట్ ఇయర్ ఎక్సలెంట్ జాబ్ కానీ, లేదా జాబే లేకుండా చేసుకోవడం కానీ. జాబే లేకుండా ఎందుకైందంటే, వారి జన్మజాతకంలో గురువు నీచబడినా, గురువు రాహుతో కలిసి ఉన్నా కూడా ఇబ్బంది ఎదురైంది. అదేవిధంగా ఇంకా చూసుకున్నట్టయితే తులారాశి చాలా డేంజర్ జోన్ అనుభవించారు 2024 అయితే వరకు. నెక్స్ట్ ధనస్సు. ఏడ్చిన సందర్భాలను ధనస్సు రాశి వారు, ఏం వర్క్ ఇది, ఏంది అని. ఇక మీనరాశి అయితే ఇక అసలు చెప్పుకోవశం లేదు, లాస్ట్ 2.5 years. ఎందుకు ఇవన్నీ అంటే, గ్రహాలు, ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నా, మీరు నాతో మాట్లాడుతున్నా కూడా ప్రతిదీ గ్రహాల ఇంపాక్ట్. కనుక ఈ ఏదైతే వృత్తికి సంబంధించినటువంటి ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి వారు సూర్యోదయం కంటే ముందు నిద్ర లేవాలి. ఫస్ట్ పాయింట్ ఇది. సూర్యోదయం కంటే ముందు ఎట్టి కోశాన కూడా నిద్ర లేవాలి. ఇక అది వాళ్ళు ఏం చెప్పద్దు. ఇక రాత్రి 12 అయింది, 1 అయింది, 3 అయింది, ఇక అది మనం ఏం చెప్పలేము. సో మనం చేసుకున్నటువంటి కర్మనే మనకు 12గా అవుతుంది. ఇప్పుడు నిద్ర రాకుండా ఫోన్ ఒత్తుకుంటూ ఉంటే 12 అవుతుంది, 1 అవుతుంది. తెల్లవారుజామున మంచిగా నిద్ర వస్తుంది. 8-9 లేస్తే శరీరం మొత్తం బద్ధకస్తంగా ఉంటుంది. ఓకే, సూర్యోదయం కంటే ముందు నిద్ర లేచి, సూర్యుడు ఉదయించిన తర్వాత ఏదన్నా పిల్లలకు కానీ, గురువులకు కానీ, దేవాలయంలో కానీ స్వీట్ను పంచే ప్రయత్నం చేయాలి. స్వీట్స్ అంటే మీరు ఇంట్లో పరమాన్నం చేయండి, లేదా ఏదన్నా జిలేబీ కొనుక్కొని రండి, లేదా దూద్ పేడ కొనుక్కొని రండి, మీ ఇష్టం. నైట్ తెచ్చిపెట్టుకుంటారో ఉదయం అయితే పంచే ప్రయత్నం చేయండి. కంటిన్యూగా ప్రతి శనివారము 8 కొబ్బరికాయలు కొట్టండి. ఒక 5 శనివారాలు 8 నుంచి 11 కొబ్బరికాయలు, 8 నుండి 11 కొబ్బరికాయలు ఖచ్చితంగా కొట్టండి. అన్ని కొట్టలేము అనుకునేవారు 3 కొట్టండి.
3 కొబ్బరికాయలు ఖచ్చితంగా కొట్టండి. ప్రతి శనివారం వెళ్ళండి లేదా గురువారం వెళ్ళి 3 కొబ్బరికాయలు కొట్టండి, భగవంతునికి సమర్పించండి. ఆ 3 భగవంతునికి 3 మీకు తెచ్చుకొని దాంతో ఏమైనా చట్నీ కానీ దాన్ని మళ్ళీ తీసుకువచ్చి ఫ్రిడ్జ్లో పెట్టేసి పక్కన పెట్టకుండా నలుగురికి పంచండి, లేదా మీరు దాని ప్రసాదాన్ని భుజించే ప్రయత్నం చేయండి. ఇక మరి అద్భుతమైనది అంటే పక్షులకు ఎక్కడ కనబడుతున్నాయి, అవి ఎక్కడ ఉంటాయి, తప్పకుండా పక్షులకు మీరు ఆహారాన్ని అందించే ప్రయత్నం చేయండి, నీటిని కానీ ఆహారాన్ని కానీ. దీంతో పాటుగా ఎవరికైతే ఉద్యోగం ప్రయత్నం చేసేవారికి మనం చెప్పేది ఇంకా ఉన్నతమైనది కానీ ఇంకా ప్రమోషన్స్ రావాలన్నా చెప్దాం. salary అయితే పెరగాలన్నా. ప్రతిరోజు గంధము బొట్టు పెట్టుకోవాలి, గంధం బొట్టు. ఇంకా గోల్డ్ రిలేటెడ్ పెన్ కానీ గోల్డ్ రిలేటెడ్ కర్చీఫ్ కానీ మన జేబులో పెట్టుకోవాలి. ప్రతిరోజు స్నానం చేసే అటువంటి నీటిలో కాస్త పసుపును యాడ్ చేసుకొని స్నానం చేయాలి ఖచ్చితంగా కూడా. ఇక మన ఇంట్లో మనకు నార్త్ ఈస్ట్ డైరెక్షన్లో ఒక గాజు బౌల్ తీసుకొని అందులో కొన్ని వాటర్ పోసి కొంత బియ్యాన్ని వేసి కొంత కుంకుమను వేసి 1 రూపీ కాయిన్ వేయండి. వేసి ఆ మూలన పెట్టండి. ఇందనా ఈశాన్య మూల అంటారు అది. సో ఆ మూలలో పెట్టండి. గాజు బౌల్, అందులో కొన్ని వాటర్, ఇంత బియ్యం, చిటికడు కుంకుమ, 1 రూపాయి నాణ్యం ఇందులో వేసేసేయండి. వేసేసి ఈశాన్య మూల పెట్టండి. 100% రాజయోగానికి మీకు దారి తెరుచుకుంటుంది. ఇక చాలా రెమెడీస్ ఉంటాయి మణికంఠ గారు. ఎందుకంటే మన వ్యక్తిగత జాతకరీత్యా నడిచే దశ అంతర్దశలు ఏమిటి అవి చూసుకోవాలి. ఒక్కొక్కరికి ఒక్కో రెమెడీ ఉంటుంది, అది చూసుకోవాలి. 100% ఉంటుంది. సో దీంతో పాటుగా శంకరునికి మనకు ఉమ్మెంత పువ్వు అంటే అందరికీ తెలుసు. ఉమ్మెంత పువ్వును సమర్పించి ఉమ్మెంత కాయ పైన కాస్త తొలచి పువ్వొత్తేసి దీపారాధన చేయండి. సూపర్ ఉంటుంది. ఒక కొబ్బరికాయను పగలగొట్టి ఒక ప్లేట్లో బియ్యం పోసి 2 కొబ్బరి కుడుకలు పెట్టి చక్కగా అందులో మీరు ఆవ నూనెను పోసి లేదా ప్యూర్ ఆవు నెయ్యిని పోసి చక్కగా కూడా మీరు 8 వత్తులు వేయాలి. 8 వత్తులు. ఈ 8 వత్తులు కూడా 3 వత్తులు కలపండి. 3 ఎన్నైనవి 6. ఈ 3 వత్తులు కలిపిన తర్వాత మరొక 2 వత్తులకు ఏం చేస్తారంటే మనకు ఈ యొక్క తామర పువ్వు కింద నుండి తొడిమ ఉంటుంది. ఆ తొడిమ నుండి తీసిన కాస్త కాటన్ వస్తుంది. అది తీసి దీనికి కలిపితే దీనికి కలపండి. ఏదైతే 2 వత్తులు ఉన్నాయో దానికి కలిపేసి వేయండి, ఇటు. సో దీపారాధన చేయండి. చక్కగా నమస్కరించుకోండి ఈశ్వరుని యొక్క శివలింగం ముందు. నాకు ఉద్యోగం కావాలి, దండం పెట్టుకోండి. ఇంతే. ఓం నమః శివాయ అనేటువంటి మంత్రాన్ని తప్పకుండా స్మరించుకొని దీపారాధన చేయండి. ఉమ్మెంత పువ్వులను సమర్పించండి. ఎందుకు రాదు ఉద్యోగం? ఖచ్చితంగా జాబ్ వస్తుంది. ఎవరైతే 1,00,000 రూపాయల జాబ్ చేశామో ఉద్యోగం పోయిందో 1,50,000 కావాలి, 2,00,000 కావాలనేది వద్దు. మనకు ఉద్యోగం కావాలి. మనం ఇక్కడ కర్మ చేయాలి, అంటే జాబ్ చేయాలి. సో 75,000 నుంచి 80,000 జాబ్ కోరుకోండి. ఒక 6 నెలలు చేసిన తర్వాత అప్పుడు మీరు 1,50,000 జాబ్కు వెళ్ళండి. ఇప్పుడు ఇక్కడ జాబ్ లాస్ అయ్యాము. సో పని చేయాలి. ఫస్ట్ మనం ఖాళీగా ఉండొద్దు. పని చేయాలంటే కొంచెం తక్కువ స్థాయి పనులే వస్తాయి. ఈ తక్కువ స్థాయి పనుల్ని మనం ఎంచుకొని ముందుకు వెళ్ళాలి. ఇది అర్థం చేసుకోండి బాగా. అంతే. ఓకే. ఉద్యోగం లేని వారికి ఉద్యోగం పొందేందుకు, అలాగే చేస్తున్న ఉద్యోగంలో అభివృద్ధి పొందడానికి మంచి రెమెడీ నా కోసం తెలియజేశారు గురుగారు. ధన్యవాదాలు. మహాదేవ.